తప్పకుండా భారతీయ జనతా పార్టీ గట్టి పోటీలో ఉంటుంది. తర్వాత దాదాపు 12కి పైగా సీట్లు గెలిచే అవకాశం ఉంది. అందులో మహబూబ్నగర్ నాగరికలు కూడా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ నుంచి మీ అందరికి తెలుసు, నేను అనగా శాంతి కుమార్ బీసీ క్యాండిడేట్. 2 సార్లు నేను నాకంటే రాజకీయంలో సీనియర్గా ఉన్న వాళ్ళు వచ్చారు. బీజేపీలో జూనియర్ లెవెల్ కానీ రాజకీయంలో సీనియర్ కాబట్టి వాళ్ళకి రాజకీయ అనుభవం ఎక్కువ ఉందనే ఉద్దేశంతో పార్టీ వాళ్ళకి టికెట్ ఇవ్వడానికి నిర్ణయించింది. నేను దాన్ని శిరసా వహించాను, సహకరించాను, వాళ్ళకి గెలుపుకోవడానికి కూడా ప్రయత్నం చేశాను. కానీ ఈసారి ఈ మధ్యనే అసెంబ్లీ ఎన్నికల్లో మన ప్రధానమంత్రి మరియు అమిత్ షా గారు కూడా బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రి బీసీనే చేస్తామన్న డిక్లరేషన్ నేపథ్యంలో మహబూబ్నగర్ పార్లమెంట్లో 65% బీసీలు ఉన్నందున ఈసారి టికెట్ తప్పకుండా బీసీకి అంటే నాకే టికెట్ వస్తుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. తప్పకుండా నాకు వస్తుంది. ఈసారి ఎన్నికల్లో మేము విజయ పతాకం ఎగిరిస్తాం. మహబూబ్నగర్ పార్లమెంట్ గారు ఇంతకుముందు పోటీ చేశారు 2019లో. వారి గురించే నేను అప్పుడు వివరించుకున్నాను. ఇప్పుడు డికే అరుణ గారు మీ అందరికి తెలుసు, వారు బీసీ సానుభూతి పరురాలు. గద్వాల్లో వారి టికెట్ బీసీకే త్యాగం చేశారు. సో గద్వాల్లోనే త్యాగం చేశారంటే ఈ పార్లమెంట్లో కూడా 60% ఉంది కాబట్టి వాళ్ళు పెద్ద మనసు చేసుకుని బీసీకే త్యాగం చేసే అవకాశం కూడా ఉంది. తప్పకుండా వారు ఆ విధంగా ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నాను. అదే మీకు అందరూ తెలుసు, జితేందర్ రెడ్డి గారు ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, శాంతి కుమార్ నేను అర్హుడిని, తర్వాత నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉద్యోగం మొదలుకొని బీజేపీలో 14 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. తప్పకుండా నేను ఆ సేవలో భాగంగానే భారతీయ జనతా పార్టీకి అండదండగానే కాకుండా సంతృప్తికరంగా భారతీయ జనతా పార్టీ వచ్చిన ప్రతి పనిని కూడా సంతృప్తికరంగా నా విధంగా నేను నిర్వర్తిస్తున్నాను. కాబట్టి కేంద్ర పార్టీ, స్టేట్ పార్టీ 2 కూడా నాకు సుముఖంగానే అనుకూలంగానే ఉంటాయని నేను భావిస్తున్నాను. పాత ప్రభుత్వం ఫెయిల్యూర్ అయ్యింది, కానీ కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు మరి టేకప్ చేయాలి కదా. పాడి రైతుల గురించి పట్టించుకోవాలి కదా. వాళ్ళకి ఎన్ని విజ్ఞాపన పత్రాలు ఇచ్చినా, ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఇంకా స్పందన లేదు. తర్వాత ఏమో ఈ 40 కోట్ల బిల్లు 2 నెలకు ఉన్నప్పుడు ఈ పాటికే 2 నెలల నుంచి ఇవ్వట్లేదంటే 80 కోట్లు అయింది. సో అర్జెంటుగా ప్రభుత్వం కొంత డబ్బును శాంక్షన్ చేసి వీళ్ళ బిల్లు చెల్లిస్తే తప్ప వీళ్ళ కష్టాలు తీరవు. వీళ్ళు కూడా ఇక భరించలేని ఆలస్యం అయిపోయింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని వెంటనే టేకప్ చేసి దీనికి ఒక పరిష్కార మార్గాన్ని ఆలోచించాలి. ఏ విధంగా అయితే వాళ్ళ 6 గ్యారంటీల్లో ఫ్రీ బస్ ఇచ్చి రోజుకు 7 కోట్లు ఆర్టీసీకి ఇవ్వడానికి నిర్ణయించారో అదే విధంగా విజయ డైరీని కూడా ఆదుకొని దానికి ఎంత డబ్బులు సమకూర్చాలో, ఇక ముందు దాని అప్పుల్లోకి వెళ్లకుండా ఎలా చూడాలనే విషయం కూడా వాళ్ళు ఆలోచించి దీన్ని తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది.